మరణం జరిగిన 3వ రోజు ఆత్మ ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. దీనిని ప్రేతస్థితి అని అంటారు. ఈ దశలో ఆత్మకు ఇంకా స్థిరమైన రూపముండదు. ఇది గాలిలో తేలియాడేలా అస్థిరంగా ఉంటుంది. ఆత్మకి ఇప్పుడు 2 ప్రధాన అవసరాలు ఉంటాయి: ఆహారం మరియు నీరు. కాని అది భౌతిక శరీరం లేకుండా ఈ అవసరాలను తీరించుకోలేక తీవ్రంగా తపిస్తుంది. ఈ బాధను తగ్గించడానికి మన పూర్వీకులు ఒక ముఖ్యమైన ఆచారం చెప్పారు. అదే పిండప్రదానం. పిండప్రదానం ద్వారా ఆత్మకు అవసరమైన సూక్ష్మ ఆహారం అందుతుంది. దానివల్ల ఆత్మకు కొంత శాంతి లభిస్తుంది. ఈరోజు చేసే కర్మలు ఆత్మ యొక్క తదుపరి ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనవి. ఈ కర్మలు చేయకపోతే ఆత్మ ఇంకా ఎక్కువ కాలం ప్రేతస్థితిలోనే ఉండే అవకాశం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మన పూర్వీకుల